బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి స్వర్ణ ఈ భేటీలో పాల్గొన్నారు. కొండా మురళి హాట్ కామెంట్స్ చేయడంతో మీనాక్షి నటరాజన్ ఎదుట ఆ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు గంట సేపు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కొండా మురళి వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ లో గొడవ రాజుకుంది. కొండా దంపతులకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో అయితే మీనాక్షి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా ఇటు వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ అయితే మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళింది. సో ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొండే మురళిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? యశాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీ రాష్ట్ర రాజధానికి చేరింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ఈ యొక్క ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. ఎమ్మెల్యేలను కలిసి కొండా సురేఖ, అదేవిధంగా కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ను కోరడం జరిగింది. ఈరోజు 11 గంటల తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, అదేవిధంగా ఇతర నేతలు కొంతమంది వరంగల్ జిల్లా నేతలు వచ్చి మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా కొండా మురళి ఇటీవల ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలపై ప్రధానంగా కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకొని పోవడం లేదు అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆమెపై గుర్రుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తాజాగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అయింది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ తిట్టడం ఆయన ఏవైతే ఉందో, సో దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇటు నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు రేవూరు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా ఇటు కడియం శ్రీహరి, వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. అధిష్టానానికి ఫిర్యాదులు చేయడానికి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుని మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. దాదాపు గంట సేపు కూడా ఈ భేటీ జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పార్టీకి వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి సో ఇట్లాంటి కామెంట్ల వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందని చెప్పి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. పార్టీలో ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల ఇటు పార్టీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా దిగజారిపోవడంతో పాటు ప్రతిపక్షాలకు ఆయుధాలు కూడా ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పి కూడా దీనికి అధిష్టానం వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు కొండా సురేఖ కూడా ఇటీవల మీడియా చిట్చాట్లో భాగంగా ఆమె కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఆయన ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా చెప్పుకుంటా ఉన్నారో కడియం శ్రీహరి, ఆమెను కనీసం మంత్రికి మర్యాద కూడా ఇవ్వడం లేదని చెప్పి కూడా కొండా సురేఖ చెప్తా ఉన్నారు. ఆమె ముందు ఆయన ఎమ్మెల్యేగా కూర్చోవడానికి నామూషిగా ఫీల్ అవుతున్నారని చెప్పి కూడా కొండా సురేఖ కామెంట్లు కూడా చేయడం జరిగింది. అని చెప్పి కూడా కడియం శ్రీహరి ప్రచారం చేపిస్తున్నారని చెప్పి కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ భేటీలో ఈ అన్ని అంశాలను ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే పిసిసి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే దీనిపై ఇద్దరితో కూడినటువంటి అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది. నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇటు పిసిసి చెప్తా ఉంది. దీనికి సంబంధించి మరి రాబోయే రోజుల్లో పిసిసి నుంచి ఏం చేయబోతా ఉన్నారు, ఏఐసిసి పెద్దలను కూడా ఈ ఎమ్మెల్యేలు కలవబోతా ఉన్నారా, లేదంటే ఏం జరగబోతా ఉంది అనేది గాంధీ భవన్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు కొండా సురేఖపై, కొండా మురళిపై ఇప్పటికే ఇటు ఉన్నవి లేనివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా వరంగల్ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారని చెప్పి కూడా ఇటు కొండా వర్గం చెప్తా ఉంది. సో ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఎవరిపై చర్యలు తీసుకుంటుందా అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది.
రాజు ఇప్పటికే ఇప్పుడు ఏ పార్టీలోనైనా భేదాభిప్రాయాలు ఉంటాయని కూడా చెప్తుంది కాంగ్రెస్ హెమెంట్. బట్ ఏవైనా కానీ బహిర్గతం చేయకండి, ఏదైనా ఉంటే మాతో డిస్కస్ చేయండి అని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఈ రోజు కంప్లైంట్లో కూడా ఈ రోజు వాళ్ళు మీనాక్షి నటరాజన్తో కలిసినప్పుడు కూడా మరోసారి అదే చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. బయట ఎక్కడ పార్టీ గురించి ఇట్లాంటి కామెంట్లు కానీ మీరు ప్రతిస్పందనగా ఇట్లాంటి కామెంట్ చేయకండి అని చెప్పి కూడా ఆమె చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కలుస్తామని చెప్పి కూడా ఈ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్తో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఢిల్లీకి వెళ్ళకండి, నేను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ వీళ్ళకి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఏం జరగబోతా ఉంది పార్టీలో? ఇప్పటికే వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే వర్గాలు తయారయ్యాయి. ఈ వర్గాల ద్వారా ఇట్లాంటి వర్గాలు ఉండడం వల్ల పార్టీ ప్రజల్లో పలచన అవుతుంది. ప్రతిపక్షాలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితులు పార్టీకి మంచివి కావు అని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ నేతల నుంచే ఇప్పటికే పిసిసి నుంచి కూడా ఇట్లాంటి సందేశాలు వెళ్తా ఉన్నాయి. అయినప్పటికీ పార్టీలో నేతల మధ్య మాత్రం ఇట్లాంటి కామెంట్ అయితే ఆగడం లేదు. ప్రధానంగా ఈ ఎవరైతే ఆధిపత్య పోరు ఉందో ఈ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా అధిష్టానం కానీ ఇట్లా రాష్ట్ర నాయకత్వం కానీ రంగంలోకి దిగాలని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. మరొక వైపు ఇటీవల మనం చూసాము వరంగల్ భద్రకాళి టెంపుల్ కు సంబంధించినటువంటి బోనాల విషయంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఆ బోనాలు నిర్వహిస్తామని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేలలోనే భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ కొండా సురేఖ అదేవిధంగా కడియం శ్రీహరి ఈ వర్గాల మధ్య ఉన్నటువంటి ఈ భేదాభిప్రాయాల కారణంగానే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏవైతే ఇప్పటికే ఇటు కొండా సురేఖను ఇప్పటికే ఇటు కడియం శ్రీహరి ఆమె మంత్రి పదవి తీసేస్తారని చెప్పేసి కూడా ఆయన అనుచరులతో ప్రచారం చేపిస్తున్నారని చెప్పి కూడా స్వయంగా కొండా సురేఖనే ఆరోపిస్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఒకవైపు ఇటు ఎవరైతే పార్టీలోకి కొత్తగా వచ్చారో వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు అని చెప్పి కూడా ఇటు కొండా సురేఖ అదేవిధంగా కొండా మురళి ఎవరైతే కడియం శ్రీహరిని ఉద్దేశించి ఇట్లాంటి మాటలు చేశారో దానికి ప్రతిస్పందనగానే ఆయన ఇట్లాంటి కామెంట్లు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు కొండా సురేఖ వర్గం చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ గ్రూప్ రాజకీయాలు సొంత పార్టీలోనే ఇట్లాంటి గ్రూపులు ఉండడం అవి కూడా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకత్వం భావిస్తా ఉంది. మరొక వైపు అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు ఇట్లాంటి ఏవైతే ప్రచారం చేస్తా ఉన్నారో ముఖ్యంగా పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే పిసిసి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఏదైతే మంత్రి పదవి కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి తీసేస్తారో అని చెప్పేసి కూడా ఒకవైపు ఈ ప్రచారం చేయడం ఏదైతే ఉందో కొండా సురేఖ వర్గం అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. చూడాలి మరి ఏమైనప్పటికీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం ఇటు కొండా సురేఖకి వ్యతిరేకంగా కొండా మురళికి వ్యతిరేకంగా మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ చేయడం ఈ కంప్లైంట్ అధిష్టానం దృష్టికి కూడా ఆమె తీసుకెళ్తానని చెప్పడం రాబోయే రోజుల్లో ఏం జరగబోతా ఉంది అనేది వరంగల్ జిల్లా నాయకుల ఏదైతే ఈ మీనాక్షి నటరాజన్కి ఇచ్చిన కంప్లైంట్ తర్వాత మరింత ఆసక్తి అయితే నెలకొని ఉంది. రాబోయే రోజుల్లో ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలకు కూడా మరొకసారి కొండా సురేఖ కొండా ఫ్యామిలీపై మరోసారి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రాజు, అసలు ఈ మధ్య కాలంలో వరంగల్లో సొంత పార్టీ నేతలపైన ఎందుకు భేదాభిప్రాయాలు వస్తున్నాయి? అంటే ప్రధాన రీజన్ ఏంటి? అక్కడ ఆజ్యం అంటే ఈ భేదాభిప్రాయాలు రావడానికి ఆజ్యం పోయడానికి అసలు ఏంటి రీజన్? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే మంత్రి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఉన్నారో కొండా సురేఖ ముందు ఒక ఎమ్మెల్యేగా సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆయన కూర్చోలేకపోతా ఉన్నారు. నేను మంత్రిగా ఉంటే ఆయన సహించలేకపోతా ఉన్నారు, చూసి ఓర్వలేకపోతా ఉన్నారని చెప్పి కూడా ఒకవైపు ఇటు కొండా సురేఖ వర్గం గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే మంత్రి ఎవరిని కూడా జిల్లాలో కలుపుకొని వెళ్ళడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే భద్రకాళి టెంపుల్ విషయంలో కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేయవలసి వస్తే కనీసం స్థానిక ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు, స్థానిక ఎమ్మెల్యేల చెప్పిన విషయాల్ని కూడా ఆమె పరిగణనలోకి తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా కూడా ఆమెపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలకు కంప్లైంట్లు వెళ్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైరి వర్గాలుగా కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే పార్టీలోనే ఇప్పుడు ఇటు కొండా సురేఖ వర్గం అదేవిధంగా ఇటు కడియం శ్రీహరి వర్గం అన్నట్టుగా కూడా పార్టీలో వరంగల్ జిల్లాలో తయారైందని చెప్తా ఉన్నారు. ఇటీవల మనం చూసుకున్నట్టయితే 2-3 రోజుల క్రితం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. కొండా సురేఖ విషయంలో ఈ యొక్క భేటీ కావడం జరిగింది. కొండా సురేఖ అంశంలో ఏం చేద్దాం, అధిష్టానానికి కంప్లైంట్ ఇద్దామా అన్న రీతిగా కూడా ఈ సమావేశం కొనసాగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే
ఈ రెండు గ్రూపుల మధ్య మరింత దూరం పెరిగిందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇదే అంశం చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొండా సురేఖ ఎక్కడ కూడా జిల్లా నేతల్ని కలుపుకొని పోవడం లేదు, కనీసం సమాచారాలు ఇవ్వడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలకు కూడా సో ఇట్లాంటి సమాచారం ఇవ్వకుండానే ఇటు అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు ఒంటెత్తు పోకలతో వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళందరూ కూడా కొండా సురేఖపై ఫైర్ అవుతున్నారు. సో ఇటీవల కొండా మురళి కూడా చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, కొండా మురళి చేసినటువంటి ఈ కామెంట్ల తర్వాత ఈ రచ్చ అనేది మరింత పెరిగింది. సో దీని ద్వారానే సో ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా రాజకీయం ఇప్పుడు ఏఐసిసి వరకు కూడా చేరిందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కారణాల వల్లనే మీనాక్షి నటరాజన్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు కలవడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే మరొక వైపు ఇటు పిసిసి దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళిందని చెప్తా ఉన్నారు. సో అందరూ కలిసికట్టుగా పార్టీని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కావచ్చు, ఇతర పథకాలను కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ నాయకులు కలిసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలి. కానీ ఇట్లాంటి గ్రూపులుగా ఉండడం వల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని చెప్పేసి కూడా ఇటు పిసిసి కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులతో కూడినటువంటి ఇద్దరు అబ్జర్వర్లను కూడా దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఆ నివేదిక వచ్చిన తర్వాత అసలు ఎవరు ఏంటి, దీనికి సంబంధించిన అసలు కారణం ఏంటి అనే విషయాలన్నీ కూడా పార్టీ తెలుసుకున్న తర్వాత చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.